హాయ్, దిస్ ఈజ్ మనోహర్. వెల్కమ్ టు మను డైరీస్. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన భారతదేశం. ఈరోజు ఈనాడు పేపర్లో ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు రాజ్యాంగ నిర్మాణం గురించి, దాని ఔన్నత్యం గురించి. వీలైతే అందరూ తప్పకుండా చదవండి, చాలా బాగుంటుంది. సో ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఈనాడు పేపర్లో బ్యానర్ వార్తగా రాశారు, ఒకసారి చూడండి. రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడెంతమంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది, తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకున్నా ఎలాంటి వివక్ష లేకుండా కంటి రెప్పల కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతుంది. కనిపించని సింహంలా, ఆపన్నుల పాలిట జీవరేఖల 75 ఏళ్లుగా స్వేచ్ఛా స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరిలూదుతోంది మన రాజ్యాంగం. నిజమే కదా, మనం రాజ్యాంగాన్ని ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు, ఏ స్కూళ్ళల్లోనూ కాలేజీలలోనూ నేర్పించడం లేదు. అయినా కూడా 75 సంవత్సరాలుగా మనం స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటూ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే అది కేవలం మన దేశం రాజ్యాంగ పరిరక్షణలో నడవడమే దానికి కారణం. మనలాగే వలస పాలనలో మగ్గి, మనలాగే స్వాతంత్రం పొంది, మనలాగే ప్రజాస్వామ్య బాట పట్టిన అనేక దేశాలు కాలక్రమంలో నిర్వీర్యమయ్యాయి, నియంతృత్వంలోకో సైనిక పాలనలోకో జారిపోయాయి. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భాషలు, సాంప్రదాయాలు, భిన్న మతాలు, వేల కులాలున్నా దేశ విభజన, అల్లకల్లోల పరిస్థితులు, అస్తవ్యస్త ఆర్థిక స్థితిగతులు, చైనా పాకలతో ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు, ఎమర్జెన్సీ లాంటి దిగజారుడులు, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్, కాశ్మీర్లలో పెచ్చగిల్లిన ఉగ్రవాదం, ఇలా విదేశీ శత్రువులు, స్వదేశీ సంక్షోభాలు ఎన్ని ఎదురైనా భారతావనిలో ప్రజాస్వామ్యం నిలబడటం కాదు, బలపడింది. కారణం మన రాజ్యాంగం. జాతిగా నిలిపి దేశంగా కలిపి ఉంచుతున్న రక్షాబంధం మన రాజ్యాంగం. స్వాతంత్రానికి ముందు మన దేశం భయంకరమైన అంటరానితనం, అస్పృశ్యత, అసమానతలు, ఆర్థిక అసమానతలు, నిరక్షరాస్యత, కుల వివక్ష, వర్గ వివక్ష ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో నుండి మన దేశం బయటపడి సమానత్వం దిశగా అడుగులు వేసుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్తోంది. దానికి కారణం కేవలం మన రాజ్యాంగమే. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించినట్లే ప్రపంచంలో చాలా దేశాలని పాలించారు. రవి అస్తమించని సామ్రాజ్యం అని వాళ్ళకి పేరు, అంటే అంత పెద్ద సామ్రాజ్యం అన్నమాట. అలా ప్రపంచంలో చాలా దేశాలు మరొక దేశాల పరిపాలనలో ఉండేవి. మన భారతదేశంలాగే చాలా దేశాలు స్వాతంత్రాన్ని పొంది సొంతంగా రాజ్యాంగాన్ని రాసుకొని కాలక్రమంలో ఆ రాజ్యాంగాలు విఫలమై చాలా దేశాలు నియంతృత్వ పాలనలోకో లేక మిలిటరీ పాలనలోకో లేక అల్ఖైదా తీవ్రవాదం లాంటి సంస్థల పాలనలోకో వెళ్ళిపోయాయి. కానీ మన దేశం మాత్రమే 75 సంవత్సరాలుగా రాజ్యాంగ పరిరక్షణలో మన దేశం కాపాడుకుంటూ వస్తున్నాం. సామాన్య మానవుడి నుండి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి జీవిస్తున్నారు. ఇలా మన దేశం కూడా ఏ ఒక్కడి చేతుల్లోకో నియంతృత్వ పాలనలోకో వెళ్ళిపోకుండా కాపాడుతోంది మన రాజ్యాంగం. ఇప్పటికీ కూడా మన దేశంలో నియంతృత్వ రాజ్యపాలన చేయాలని కొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దేశం మొత్తం వారి మాటని వినాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి అనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రజలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ దేవుణ్ణి మొక్కాలి, ఏ దేవుణ్ణి మొక్కకూడదు, ఏ ఆచారాలు పాటించాలి, ఏ పద్ధతులు పాటించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని సపోర్ట్ చేయకూడదు, ఇలా వారి కంట్రోల్లోకి తీసుకెళ్ళిపోయి ప్రజల్ని, దేశాన్ని నడిపించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. సో వీళ్ళందరి నుండి కాపాడుతోంది కూడా కేవలం మన రాజ్యాంగం మాత్రమే. సో ఇలాంటి శక్తుల నుండి, అస్తవ్యస్త పరిస్థితుల నుండి, విదేశీ శత్రువుల నుండి, స్వదేశీ సంక్షోభాల నుండి 75 సంవత్సరాలుగా మన దేశాన్ని కాపాడుకుంటూ వస్తోంది మన రాజ్యాంగం. కొన్నిసార్లు రాజ్యాంగం అమలు చేయడంలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ రాజ్యాంగం ఎప్పుడూ ఓడిపోలేదు. చివరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి చెప్పిన 4 మాటలు చూద్దాం. ఈనాడు పేపర్లో అవి కోట్ చేశారు, ఒకసారి చూద్దాం. నా శరీరం చచ్చిపోయిన భారత రాజ్యాంగ రూపంలో నేను బతికే ఉంటాను. రాజ్యాంగాన్ని చంపినప్పుడే నేను శాశ్వతంగా కన్నుమూస్తాను. రాజ్యాంగం దుర్వినియోగం అయిందని నేను కనుగొంటే దానిని కాల్చే మొదటి వ్యక్తిని నేనే. రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగాన్ని విమర్శించవద్దు, దాన్ని అమలు చేసే వారిని నిందించాలి. నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏది ఇవ్వలేదు, నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతో పోరాడి రాజులవుతారో అమ్ముకొని బానిసలవుతారో తెలుసుకోవాల్సింది వారే.